మస్తాన్ రావు గారితో నేను మాట్లాడేటప్పుడు ఒకసారి మీ ఆడియో కొద్దిగా ఏదో ప్రాబ్లం వస్తుంది కనుక ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి ఒకసారి. నేను ఒకసారి మస్తాన్ రావు గారిని ఒకసారి మాట్లాడుతాను. మస్తాన్ రావు గారు, మస్తాన్ రావు గారు, రెండు పార్టీలు రెండు రకాల వర్షన్స్ వినిపిస్తూ వస్తున్నాయి. మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళేమో ఒక చెప్తున్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి, ఇప్పుడు వైసీపీ చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం నిర్లక్ష్యమో లేకపోతే దానికి సంబంధించింది అన్నది. ఈ రెండు మాట్లాడే క్రమంలో ఏం చేసి వాళ్ళ ప్రజలైతే నష్టపోయారు. సో ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న ఈ పర్యటనలు కానివ్వండి, ఈ పర్యటనల తర్వాత వస్తున్న ఆ విమర్శలు కానివ్వండి, ఎలా చూడాలంటారు మొత్తాన్ని? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకు చిదంబరెడ్డి గారికి నా నమస్కారాలు. సార్, ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే మనకి గత రెండు దశాబ్దాలుగా చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 5 ఏళ్ళు పరిపాలించారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఒక 5 సంవత్సరాలు 3 నెలలు పరిపాలించారు. అంతకుముందు అంతా తెలుగుదేశం పార్టీ అధికారంలో. అంటే ఈ రెండు అంటే కాంగ్రెస్ అంటే వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నారంటే కాంగ్రెస్ కూడా చాలా పథకాలను ఈయన కూడా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలించారు. అయితే ఈ రెండు ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదేసుకోవటం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్లా ఒకళ్ళొకళ్ళు వేసుకోండి. అసలు ఈ 2 దశాబ్దాలుగా పరిపాలించింది ఎవరు ఈ రాష్ట్రాన్ని? అటు బుడమేరు ఆక్రమణ తీయకపోవడం కానీ, బుడమేరు ఆధునీకరణ చేపట్టకపోవడం కానీ, లేదా ఇప్పుడు ఏలేరు ఆధునీకరణ చేపట్టకపోవడం కానీ కారణం ఎవరు? వీళ్ళిద్దరే కదా, ఈ 2 పార్టీలే కదా. అంటే ఈ 2 పార్టీలు ఇప్పుడు ప్రజలు పక్కన పదుల సంఖ్యలో చనిపోతా ఉంటే ఒకళ్ళ మీద ఇది ప్రభుత్వం చేసిన హత్యలే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రభుత్వం చేసిన హత్యలేని జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్లా ఒకరికొకరు పరిపాలించడం ఏంటి? నిజానికి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒకటి చెప్పారు. ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో అటు బుడమేరులో కానీ, ఇటు ఏలేరు రిజర్వాయరు పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో కానీ వీరందరికీ కూడా ఎటువంటి హెచ్చరికలు చేయలేదు, ప్రొల్టిక్యూషన్ ఉంచలేదు, ఇటు ప్రకాశం బ్యారేజీలో ఉంచలేదు అంటున్నారు. అయితే వాస్తవానికి అటు బుడమేరు ఆధునీకరణ పనులు మీరు ఎందుకు చేపట్టలేకపోయారు? అప్పుడే నీళ్ళవే. విజయవాడలో బుడమేరు ఆధునీకరణ పనులు అక్కడ బుడమేరు ఎప్పుడు ఎండిపోయి ఉంటుంది. ఎప్పుడో ఖమ్మంలో నుంచి లేకపోతే క్యాచ్మెంట్ ఏరియాలో నుంచి ఒక వర్షం వస్తే తప్పితే బుడమేరు ఎప్పుడు ఎండిపోయి ఉంటుంది. మరి బుడమేరుని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలంలో ఆధునీకరణ పనులు చేపట్టలేకపోయారు? ఇప్పుడు ఏలేరు పనులు అంటే నీళ్లు ఉంటున్నాయండి, 24 టీఎంసీలు ఏలేరులో ఎప్పుడు మాకు నిండుకుండలా ఉంటుంది, అందువల్ల చేపట్టలేకపోయాం అన్నారు. ఓకే, మరి చేపట్టలేకపోయినప్పుడు మీరు కాపునేస్తం సభకి వెళ్ళినప్పుడు 292 కోట్లతో ఫేజ్ 1 ఫేజ్ 2 అని ఎందుకు ప్రకటించారు? అంటే అవి తెలుసు కదా, ఇప్పుడు చేపట్టలేము, ఆధునీకరణ పనులు చేపట్టలేము తెలుసు కదా. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఇక్కడి నుంచి అయినా కూడా అటు బుడమేరు ఆధునీకరణ పనులు ఎప్పుడు చేపడతారు, ఇటు ఏలేరు ఆధునీకరణ పనులు ఎప్పుడు చేపడతారనేదే మీరు డిమాండ్ చేయండి, లేదా ప్రభుత్వానికి సహాయం చేయండి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. అంతేగాని అటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక నుంచి నాది భరోసా కాదు, వచ్చే 4 సంవత్సరాల్లో అటు బుడమేరు వరదలు రాకుండా చూస్తాను, ఇటు ఏలేరు వరదలు రాకుండా చూస్తాను అనే ఒక భరోసా ఇవ్వండి. ఈ రోజు కట్టుబట్టలతో మిగిలిపోయారు. దాదాపు 1,00,000 కుటుంబాలు విజయవాడలో కట్టుబట్టలతో మిగిలిపోయారు. అంటే ఏలేరులో 47,000 మంది రైతులు పంట పొలాలు నాశనం అయిపోయినాయి. ఈ నష్టం అంతా ఎవరిస్తారు? ఇక భవిష్యత్తులో ఇట్లాంటి జరగనీయకుండా ఉండేలాగా వీళ్ళు ఆధునీకరణ పనులు ఎక్కడికక్కడ చేపట్టాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు అయినా కూడా మరి ఆయన అభిమానులు కానీ, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా, నిన్న నందిగాం సురేష్ గారిని పరామర్శించడానికి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా, లేకపోతే విజయవాడలోకి వెళ్ళినా ఆయన సీఎం అంటారు. యాక్చువల్గా ఆయన సీఎం పదవి కోల్పోయి 3 నెలలు మాత్రమే అవుతుంది. ఇంకా 4 సంవత్సరాలు 7 నెలల తర్వాత ఆయన సీఎం చేసుకోవచ్చు, వాడు కావాలంటే చేసుకోవచ్చు, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళొచ్చు, తీసుకెళ్ళచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా సీఎం అంటా ఉన్నారు. అంటే అది కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఇంకొకటి అక్కడ వరద బాధితులకు పరామర్శించడానికి వెళ్తే అంటే యాటిట్యూడ్ గురించి చెబుతున్నా, బాణసంచా కాల్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వాటిని నివారించాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వం మీద ఉంది. వరద బాధితులు పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇలా బాణసంచ కాల్చడం ఏంటనేది కూడా అనవసరమైన విమర్శలు కూడా ప్రజలను ఎలా ఆదుకోవాలి దృష్టి పెట్టాలన్నా. జనసేన నుంచి రాయపూడి వేణు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. వేణు గారు, ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే పిఠాపురం ఏదైతే ఎన్నికల సందర్భంలో ఆ ప్రచారం సందర్భంలో
ఏదైతే పిఠాపురానికి సంబంధించి మాట్లాడే క్రమం కానివ్వండి, లేకపోతే దాన్ని మొత్తం ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దామనే రకంగా మాట్లాడడం అన్నది మనం చూసాం. కానీ బట్ ఇవాళ ఆ ప్రాంతం కష్టాల్లో ఉంటే ఆ రోజు ఆ ప్రచారానికి వచ్చిన ఒక్క నాయకుడో లేకపోతే నటుడో ఇంకేమంటారో వాళ్ళెవ్వరూ ఇవాళ కనిపించట్లేదు. ఎందుకంటారు కేవలం ఇదంతా ఏమైనా ఎన్నికల ప్రచారాన్ని కేవలం ఒక షూటింగ్ స్పాట్లాగా ఏమైనా అప్పట్లో మార్చుకున్నారన్నది చాలామంది ఒక ప్రశ్న సంధిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? ముందుగా పిఆర్కే న్యూస్ యాజమాన్యానికి, మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకునేటువంటి టైం కాదు. ఇప్పుడు పెద్దలు అనలిస్ట్ మస్తానరావు గారు చెప్పినట్టు చాలా గొప్ప మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఇవాళ ప్రజలు కష్టకాలంలో ఉన్నారు. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం, అంటే ఎవరు ఊహించినటువంటి సందర్భంలో ఒక్కసారిగా మరి ప్రకృతి మరి ప్రజల మీద కక్ష కట్టిందా లేకపోతే ఏంటి అనేది తెలియదు. కానీ ఇవాళ విజయవాడలో వచ్చినటువంటి పరిస్థితులను మనం బేరీ చేసుకుంటే గానీ, తర్వాత ఇక్కడ ఏలేరు దగ్గర జరిగినటువంటి సంఘటనలు కానీ చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగినటువంటి సందర్భాలు. సరే, ఇలాంటి సందర్భాలలో ప్రజలకి మనం మనోధైర్యం కల్పించాల్సినటువంటి పరిస్థితుల్లో, ప్రజలకు మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి టైంలో, ప్రజలకు మనం ఎంతవరకు సహాయం చేయాలనేటువంటి ఆలోచనని మర్చిపోయి మరి మాజీ సీఎం గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్కడికి వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటటువంటి విషయాలు. మేము జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఏంటంటే గతంలో ఉన్నప్పుడేమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీ ఇష్టం వచ్చినప్పుడు మంత్రులతో తిట్టించారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ గదుల్లో దాక్కున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళా ఇవాళ మాజీ సీఎం గారు నిన్న వచ్చి జరగాల్సినటువంటి పరిస్థితులు ఏంటో చెప్పుకోకుండా ఆయన పవన్ కళ్యాణ్ గారిని డ్రామా ఆర్టిస్ట్ అంటాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఆర్టిస్ట్ సినిమాలో నటించే ఆర్టిస్ట్ లాగా పోల్చడం అనేది, ఈ పోలిక అనేది చాలా బాధకరమైన విషయం. అంటే చావుకి పెళ్లికి ఒక సందర్భం ఉంటది. చావుకేమో విషాదకరమైనటువంటి పరిస్థితులు, గతంలో అతను చేసినటువంటి ఏమైనా ఉంటే మాట్లాడుకునేటువంటి సందర్భం చావు. పెళ్లి అంటేనేమో సంతోషంగా నలుగురితో పంచుకునేటువంటి విధానం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఏంటో తెలియదు. ఎవరైనా చచ్చిపోయినా వెళ్ళినా నవ్వుతాడు, లేకపోతే ఏదైనా విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కానీ నవ్వుతాడు. బాడీ లాంగ్వేజ్ ఏంటో తెలియదు. కానీ చాలా బాధకరమైన విషయం. సరే, దాని మీద సబ్జెక్టు బురద జాలుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ చాలా ప్రజలు, అటు విజయవాడ ప్రజలు కానీ, ఇటు ఇక్కడ ఉన్నటువంటి ముందేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా కష్టకాలంలో ఉన్నారు. ఇది అనుకోకుండా జరిగినటువంటి ఉపద్రవంగా దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఎదుర్కొంటది. డే 1 నుంచి 10 రోజులు ఏ రకంగా ఎందుకంటే 10 రోజుల పాటు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కలెక్టరేట్ని తను ఒక క్యాంప్ ఆఫీస్ లాగా మార్చుకొని అహర్నిశలు పనిచేసి అక్కడ ఉన్న పరిస్థితుల్ని చూడడం కానివ్వండి, అక్కడ వాళ్ళ జనాల్ని బయట, అంటే ఆ సమస్యల నుంచి బయట తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఏమో ఎక్కడ ఉన్నారో తెలియలేదు. కనీసం ఒక్కసారి మాత్రం నాకు గుర్తుండి ఒక్కసారి వచ్చి అక్కడ వాళ్ళని పరామర్శించి వెళ్ళిపోయారు తప్ప ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, లేకపోతే ఏం చేయాలన్న విషయం పైన పెద్దగా ఫోకస్ చేసినట్టు అనిపించలేదు. మరోవైపు నిమ్మల రామనాయుడు ఏమో మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తే, అయితే ఆయనేమో అక్కడ ఏది ప్రకాశం బ్యారేజీని కూలకుండా ఉండేందుకు అవసరం చర్యలు చేస్తారు. ఆబ్వియస్లీ దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే దాదాపు 5-6 రోజులు ఆయన అక్కడే ఉండి ఆ పనులన్నీ పర్యవేక్షిస్తారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గండి పూడ్చాడు. అవునా, గండి పూడ్చారు. ఇక్కడ మొత్తం ఈ వర్క్ అంతా చేస్తున్నారు. కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ ఆ ప్రాంత ప్రజలు కష్టాల్లో ఉంటే ఎక్కడ కనిపిస్తున్నారు? తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించడం జరిగింది. అధికారులతో చర్చలు జరపడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే జరగాల్సింది ప్రస్తుతం తక్షణం ప్రజలకి కావాల్సినటువంటి ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతవరకు అండగా ఉండాలనేటువంటి, అక్కడ వ్యక్తులు వాళ్ళ మధ్యకు వచ్చారా లేకపోతే ఏంటి అనేది కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి సహాయ చర్యలు ఏ రకంగా మనం చేయాలి. ఏదైతే ఇందాక మస్తానరావు గారు చెప్పినట్లు దాదాపుగా అక్కడ నోటికాడికి వచ్చినటువంటి పంట పొలాలు కానీ, వాణిజ్య పంటలు కానీ దెబ్బతిన్నటువంటి రైతులకి మనం తప్పకుండా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలి. నష్టపోయినటువంటి ప్రతి రైతుకి కూడా అన్యాయం జరగకోకుండా మనం ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. మరి నిన్న వంగా గీత గారు కూడా చాలా ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు చాలా ఆమె చెప్పినటువంటి మాటలు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల్ని ఒక ఆలోచనలోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు, నిజంగా మున్నేరు డ్యామ్కి కావాల్సినటువంటి పరిస్థితులు ఏ రకంగా చెయ్యాలని ఆమె చెప్పింది. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మాటలు చూస్తే పక్కన ఉన్నటువంటి వంగా గీత గారు కూడా తలకాయ దించుకునేటువంటి పరిస్థితి. ఏంటి ఈయన మాట్లాడేది?
ఏమండి అక్కడికి వెళ్ళి ఎవరినైనా జైలు కాడికి వెళ్ళి పలకరించేటప్పుడు సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి ఈయనకి, లేదంటే ఎవరైనా చావు దగ్గరికి వెళ్ళినప్పుడు సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. నేను వరద ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ఏమండి వచ్చి 100 రోజులు పూర్తవుతున్నాయి, ఈ 100 రోజుల్లోపే అనేక రకమైన ఉపద్రవాలు వచ్చినాయి, వాటన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకెళ్తున్నారు. కావలసినటువంటి ఇటు ఉద్యోగస్తులకు పశుదారికి జీతాలు ఇస్తున్నారు. సంక్షేమ పథకాల గురించి ఆలోచిద్దాం కొద్దిసేపు. సంక్షేమ పథకాలు పక్కన పెడదాము. ఖచ్చితంగా మీరు సంక్షేమ పథకాల్లో రైతులకు 20,000 ఇస్తామన్నారు, అది ఎక్కడ పోయింది నాకు ప్రశ్నించడము తప్పని నేనైతే భావించట్లేదు. మరి మీరెలా అనుకుంటున్నారో నాకు తెలియదు. మరొక కీలకమైన అంశం ఏదైతే ఉందో, వన్ బై వన్ ప్రభుత్వం ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అప్పులు ఊబులు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తి దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా ఒడ్డున వేయాలనేటువంటి ఒక సమీక్ష, అంటే ఒక అంటే తెల్ల కాగితం రిలీజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఉపద్రవాలు వచ్చినాయి కాబట్టి కనకారావు గారిని ఒకసారి రెస్పాండ్ అవ్వను. ఎస్ కనకారావు గారు, ఇక్కడ ఎందుకు అంటే మీరు ఎక్కడికి వచ్చినా సరే నవ్వు మోహం అన్నది ఇక్కడ ఖచ్చితంగా, ఎందుకంటే డెఫినెట్లీ ఎవరైనా సరే ఆ హావభావాలను బేస్ చేసుకొని అక్కడ ఎలాంటి ఆలోచన విధానం ఉందన్న దాన్ని గెస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సేమ్ అంటే ఒకే రకమైన హావభావాలు అన్నది ఒక పాయింట్. రెండో కీలకమైన పాయింట్ ఏంటంటే మీ సంక్షేమ పథకాలను ఒకవేళ జనాలు యాక్సెప్ట్ చేస్తుంటే, ఆ సంక్షేమ పథకాలు కంటిన్యూ అవ్వాలని ఒకవేళ ప్రజలు భావించుంటే మీకు అధికారం ఇచ్చేవాళ్ళు. మీకు అధికారం ఇవ్వలేదు అంటే అది అంత ఇంపార్టెంట్ కాదు అనే విధంగా ఆలోచించారేమో అన్నది ఒకటి. రెండోది కీలకమైన అంశం క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి మీరు గతంలో డబ్బులు కట్టలేదు కాబట్టి వాళ్ళ క్రాప్ ఇన్సూరెన్స్ వీళ్ళకి అందలేదు అనే ఒక మాట మాట్లాడే ప్రయత్నము టీడీపీ చేస్తుంది. సో ఏంటి అసలు దాంట్లో నిజమేంటి సార్? దొంగడి ప్లాటం ఒక చేత కాదు, ఒకటి నవ్వటం ఒక యోగం, నవ్వకపోవటం ఒక రోగం. అది చంద్రబాబు నాయుడికి అచ్చంగా అది ఇది. రెండోది ఒకటండి, ఒక బాధల్లో ఉన్నటువంటి ప్రజలను సందర్శించేటప్పుడు ప్రజలకు సహాయం చేయటంలో ప్రతిపక్షాలు కావచ్చు అందరూ కూడా తప్పు కాదు, కానీ పోయిన ప్రతి చోట ముందే చంద్రబాబు నాయుడు గారు గుట్టగాల్సి ప్రధానికి జగనే అనేటువంటి చేస్తున్నాడు. అందువల్ల ఏంటంటే మేము వాస్తవాలు చెప్పే క్రమంలో విమర్శలు కనపడతా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు పాపం ఆయన ఎందుకు వచ్చి కలెక్టరేట్ లో ఉన్నాడో ఆయన తెలుసు, ఎందుకంటే ఇల్లు మునిగిపోయింది కాబట్టి కరకట్టలోది చెప్పేది తప్పులేదు. సరే అది అయినా కూడా ఏదో చేసుకుంటా 10 రోజులు ఉన్నాడు. మరి ఒక స్థానిక శాసనసభ్యుడు అంటే పిఠాపురం ముందుగా ఆయన స్థానిక శాసనసభ్యుడు, మరి ఆ ప్రాంతం మునిగిపోయి ఉంటే ఎక్కడంటే పవన్ కళ్యాణ్ కూర్చో ఏదో సెషన్స్ లాగా వచ్చి వెళ్ళిపోయాడు. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న మనిషి, అంతమంది ప్రజలు మెజార్టీతో గెలిపించినటువంటి ఆ ప్రజలకి ఆయన ఇచ్చినటువంటి అక్కడ భరోసా ఏంటి, వచ్చి ఒక రోజు వచ్చి వెళ్ళిపోయాడు. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని గుర్తు చేయడం అనేది నేరమా? ఎందుకంటే ఏదైతే ప్రజలకి ఇచ్చేటువంటి హామీలు ఉన్నాయో హామీల్ని అమలు చేయటంలో ఫెయిల్ అయిపోయింది కాబట్టి కుట్రపూరితంగా ప్రధానికి వైసీపీ అంటగడతారు కాబట్టి దాన్ని వాస్తవంలో చెబుతా ఉన్నాడు. ఒకటి. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. మినిమం సపోర్ట్ పైసా ఏదైతే పెట్టి దాదాపు 3,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఎక్కడైనా వరదలు వచ్చి వచ్చి పంట నష్టం జరిగితే గ్రామ సచివాలయం ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా ఆర్బీకేల ద్వారా మొత్తం ఎన్యూమరేషన్ చేపించి వాళ్ళకు సకాలంలో నష్టపరిహారం చేసేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్సూరెన్స్ చేయటంలో పూర్తిగా విఫలం అయిపోయింది. మొత్తం ప్రైవేట్ గా చెప్పేశారు. అసలు మట్టికి అసలు క్రాప్ సంబంధించినటువంటి నమోదే జరగలేదండి ఈ ప్రభుత్వంలో. అందువల్ల ఏంటంటే వాళ్ళకి నష్టం ఎట్లా ఇవ్వాలనే దాంట్లో పూర్తిగా ప్రభుత్వం విఫలమైన క్రమంలో ఆ విఫలమైనటువంటి దాన్ని తన యొక్క చేతగరత ఎదుట మీద పెట్టేసి ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క నిర్వాహకం అని చెప్పేసి అటువంటి రుద్దటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే 10 సార్లు అబద్ధాన్ని కూడా చెబితే నిజమయ్యేటట్టుగా ఒక గ్లోబల్ ప్రచారంతో మొదటి నుంచి అడుపుకుంటా వస్తున్నారు. తర్వాత ఈ రోజు గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలు సాటిస్ఫై ఉంటే ఇప్పుడు గెలిచేవాళ్ళు కదా అంటున్నారు. మరి మీరు మొన్న 3 పార్టీలు గెలిచారు కాబట్టి గెలవటం ఉన్నటువంటి ఏదో రకరకాల కొంతమంది అనుకుంటున్నారు ఏదో ఈవీఎంలు అని అనుకుంటున్నారు. చూడాలి. ఎందుకంటే ప్రజలు ఈ రోజు 40% ప్రజలు మీరు ముగ్గురు కలిసినా కూడా వాస్తవానికి మీరు ముగ్గురు కలిసి సింగిల్ గా పోటీ చేసేటువంటి స్థాయి మీకు సత్తా మీకు లేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన రాజకీయ లైఫ్ లో రాజకీయంగా ముఖ్యమంత్రి సందర్భం కూడా ఏదో క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేకపోవడానికి కారణము మీ ప్రభుత్వం అధికారంలో అంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రీమియం చెల్లించలేదు, అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అన్నది ఒక మాట మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఏమండి, మీ హయాంలో క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రీమియం పే చేయలేదు కాబట్టి ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళకి దొరకట్లేదు, అందట్లేదు అని ఒక మాటని పంటలు వేసింది ఎప్పుడండి? గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడండి? ఈ మధ్య పంటలు వేసిన కదా క్రాప్ ఇన్సూరెన్స్ జరిగేది. ముందే జరుగుతుంది క్రాప్ ఇన్సూరెన్స్.
మా గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఏనాడైనా రైతులు మాకు పంట నష్టం సంబంధించినటువంటి మాకు నష్టపరిహారం అందలేదు. రోడ్డు ఇక్కడ చెప్పండి. రైతులకి బ్రహ్మాండంగా సంతోషంగా గడిపారు. వాళ్ళకి అన్ని పంటలకి సరైనటువంటి ధరలు వచ్చినాయి. పొగాకు కావచ్చు, పత్తి కావచ్చు, అన్ని రకాలైనటువంటి పంట రకాలకి మంచి రేట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, ఆ తర్వాత జగన్మోహన్ ప్రభుత్వంలో. తప్ప రైతులకి ఒక వ్యవసాయం అంటే దండగనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా డిస్కస్ చేద్దాం దీని మీద, ఎందుకంటే ఇక్కడ కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం వీటి గురించి మాట్లాడుకుంటాం అది గత 5 సంవత్సరాల్లోనూ 10 సంవత్సరాల్లో ఏర్పడిన సమస్యలు కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నాయి. దశాబ్దాల నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కానివ్వండి, అప్పుడున్న పార్టీలు ఏం చేశారనే విషయం పైన కూడా చర్చించారు. అదే సందర్భంలో ఇప్పుడు ఇమ్మీడియట్ రిలీఫ్ ఏం కావాలి, ఫ్యూచర్లో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రెండింటి మీద మనం డిస్కస్ చేద్దాము.